పాస్తా అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా! మరి దాంట్లో ఎటువంటి సాసులు వాడకుండా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈజీగా చూపించేస్తాను మీకు నేను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వాటర్ తీసుకొని గిన్నెలో వాటర్ బాయిలింగ్ వచ్చిన తర్వాత ఒక కప్పు పాస్తా వేసేసుకొని దాంట్లో ఉడుకుతున్నప్పుడే కొద్దిగా నూనె, ఉప్పు కూడా వేసుకొని మంట హైగా పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి. ఈలోపుగా నేను దీనికోసము కొద్దిగా ఎండుమిరపకాయలు, కారం తగినంతగా టమాటాలు బాగా పండినవి తీసుకొని మిక్సీకి వేసుకోవాలి. సో ఈలోపుగా మనకి ఉడికిపోతుంది కదా! ఇది పూర్తి ఉడకకూడదండి. 90% ఉడికితే సరిపోతుందనమాట. తర్వాత ఒక స్ట్రెయినర్ తీసుకొని వడగట్టేసేసుకొని వెంటనే చల్లనీళ్ళతో కడిగేసుకోవాలి. లేదు అంటే ఆ వేడికి ఇంకా ఎక్కువ ఉడికిపోయి చితుచితైపోతుందనమాట. ఇలా టమాటా, ఎండుమిరపకాయలు కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, మీకు నచ్చితే జింజర్, గార్లిక్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. క్యారెట్ తురుము వేశాను. అలాగే ఫ్రోజన్ బఠానీస్ వేసాను అనమాట. ఇవన్నీ వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ ఉంది కదా, టమాటా మనకి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కొంచెం, కొద్దిగా షుగర్, అలాగే స్పైస్ కోసం కొద్దిగా కారం వేసుకోవచ్చు, మీ చాయిస్ అది. మిరియాల పౌడరు, జీలకర్ర పౌడరు ఇంట్లోటివి అనమాట ఇవన్నీ కూడా. లాస్ట్ కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసేసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తా కూడా వేసేసేసి ఎక్కువసేపు అవసరం లేదండి. ఇప్పుడు మంట హై ఫ్లేమ్ పెట్టేసేసుకొని టాస్ చేసుకోవాలి. చూసారా, అప్పటికే చిదిరిపోయింది నాకు. చిత్ర కాకుండా ఉండాలి అంటే ఎక్కువ ఉడికించకూడదు అనమాట. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి అయినా డిన్నర్కి అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ చేయండి.